ఉరవకొండ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి కఠినంగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి ప్రాంతం నుంచి తాడిపత్రికి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న శివదత్త అనే నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా ఆపరేషన్ నిర్వహించి నిందితుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నిందితుడి వద్ద నుంచి సుమారు 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ గణనీయంగా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర సరిహద్దుల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ పట్టివేతకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుని విచారిస్తున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనంతపురం జిల్లా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిన్న సాయంత్రము మేమందరూ వాహనాల తనిఖీ చేస్తూ ఉండగా కూడేరు అవుట్స్కట్స్లో వాహనాల తనిఖీ నిర్వహిస్తూ ఉంటే ఒక వ్యక్తి కియా కారులో వచ్చి మమ్మల్ని చూసి తిప్పుకునేకి ప్రయత్నిస్తుంటే ఆ కారును ఆపి దాన్ని తనిఖీ చేస్తే అందులో నుంచి 1.5 కేజీల గాంజా దొరకడం జరిగింది. ఆ గాంజా అతని వద్దని సీజ్ చేసుకొని అతనిపై కేసు నమోదు చేశాము. ఆ వ్యక్తి పేరు గట్టి శివదత్త, 32 సంవత్సరాల వయసు, ఇతనిది తాడిపత్రి. అదేవిధంగా ఇతని యొక్క వ్యసనాలకు చూస్తే ఇతనికి అవుట్స్కట్స్లో వైటీఆర్ గార్డెన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఒక వ్యక్తి, అంటే ఈయన గట్టు శివదత్త అని తాడిపత్రికి చెందిన వ్యక్తి, ఈయన మమ్మల్ని చూసి కారు వెనక్కి తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ కారును ఆపి దాన్ని తనిఖీ చేసి అందులో 1.5 కిలోలు, సుమారు 1.5 కిలోలు గాంజా దొరకడం జరిగింది. ఈ గాంజాని సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసినాము. అదేవిధంగా ఇటువంటి వ్యసనాలకు, చెడు వ్యసనాలకు పాల్పడి, అంటే జూదాలకు కానీ, మట్కా కానీ, అదే వ్యవస్థీకృత గ్యామ్లింగ్, ఆర్గనైజ్డ్ గ్యామ్లింగ్ కానీ ఎవరైనా కనుక బానిసలై ఈ విధమైన పనులు ఇక్కడ చేస్తే ఈ పరిధిలో కానీ ఎక్కడైనా కానీ ఆడితే మా దగ్గర ఖచ్చితంగా